జబులు గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే శ్రీరామనవమి యాత్రలో నా పాత్ర. అయితే ఇవాళ మనము ఏం ప్లాన్ చేసామంటే, ఇప్పుడు ఇది మనం నాగ్పూర్ హైవే మీద ఉన్నాం. నాగ్పూర్ హైవే నెంబర్ 44. ఇంతకుముందు 7 ఉండేది. అయితే ఇక్కడ డిచ్పల్లి అని ఉన్నది. అక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఉన్నది. ఆడికి పోదాం. ఆడ స్వామి రాములను దర్శించుకొని ఆడ నుంచి బాసర పోదాం. అయితే ఈ టూర్లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏమేమి యాత్రలను చూద్దాం. నడవండి, చెలో డిచ్పల్లి. శ్రీరామనవమి యాత్రలో ఉన్నాం మనము. అయితే మనకు మధ్యలో ఫస్ట్ మనకు సిద్ధరామేశ్వర స్వామి ఆలయము బికనూర్ వస్తుందన్నమాట. వచ్చింది అది చూడండి, నంది కనిపిస్తుంది చూడండి. తర్వాత ఇక్కడ కమాన్ వీడికించి లోపలికి వెళ్ళాలి. అయితే మనం హైవే దిగి కిందికి బికనూర్ రోడ్లో మెయిన్ రోడ్కు రావాలి. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. చూస్తాను అండి. టెంపుల్ వచ్చేసాము. ఓన్లీ 3-4 కిలోమీటర్స్ ఉంటుంది మీ నుంచి. జై బోలో సీతారామేశ్వర స్వామికి జై. వచ్చామండి. ఇది బికనూర్ సిద్ధరామేశ్వర స్వామి. శ్రీపాదలు దిగంబర అవధూత చింతన స్వామి షణ్ముఖుడు, 6 ముఖాలవాడు కుమారస్వామి. అది కూడా దర్శనం చేసుకోండి. వెనకాల పార్వతీ మాత, ముంగట శివలింగం. ఇది కూడా దర్శనం చేసుకోండి మంచిగా. ఇదిగో కాలభైరవుడు. జై కాలభైరవాద్. ఓం భం కాలభైరవ నమ, ఓం భం కాలభైరవ నమ, ఓం భం కాలభైరవాయ నమ. జై బజరంగ్ బలికి జై. తుమస్మిన్ కార్య నిరోగి ప్రమాణ హర్షత్తమ హన్మన్యత్న మాస్తాయ దుఃఖ క్షేకరో భవ మనోదో మాతృప్రియం వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానారయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మంచిగా దర్శనం చేసుకోండి. లోపల మెయిన్ టెంపుల్ లోపలైతే మనకు దర్శనం దొరకలేదు, ఎందుకంటే లోపలికి అలౌడ్ లేదు. వేరే పక్కకని చూపించాను నేను. చూశారు కదండి, ఇదే బికనూర్ సిద్ధరామేశ్వర స్వామి వారి ఆలయం, పార్వతీ సిద్ధరామేశ్వర స్వామి వారి ఆలయం.
అయితే ఇది మన హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇక బికనూరు ప్రాపర్ నుంచి ఒక లోపలికి ఒక 3-4 కిలోమీటర్స్ 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే మనకు లోపలికి అలౌడ్ లేకుండా బయట మీకు అర్థం చేయించాను, లోపల మాత్రము అలౌడ్ లేదు. కాబట్టి మనము ఇక్కడి నుండి నెక్స్ట్ కాళభైరవ టెంపుల్ రామారెడ్డి అక్కడికి వెళ్దాం. నడవండి. జబుల గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రల్లో నా పాత్ర నియర్ శివకుమార్, కొత్తపల్లి. అయితే మనం ఇప్పుడు ఈసన్నపల్లి కాళభైరవ స్వామి వారి ఆలయానికి వచ్చాం. ఈ ఆలయము మన దేశంలో 17 కాళభైరవ ఆలయాలు ఉన్నాయి, అందులో ఇది కూడా ఇదొకటి వస్తుంది. అయితే ఇది మనకు హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్లు వస్తుంది. కామారెడ్డి నుంచి 12 కిలోమీటర్లు వస్తుంది. 12 కిలోమీటర్లు రామారెడ్డి ఉంటుంది. రామారెడ్డి నుంచి 1 కిలోమీటర్ ఈసన్నపల్లి అని వస్తామన్నమాట. అందులో చాలా పవర్ఫుల్ టెంపుల్, చాలా జబర్దస్త్ టెంపుల్. 7 అడుగుల విగ్రహం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను, చాలా బాగుంటుంది టెంపుల్. నడవండి, చూద్దాం, నడవండి రండి. बम बम बोले, बम बम बोले, बम बम बोले. నమస్కారం. యాత్రలు నా పాత్ర నేను శివకుమార్, కొత్తపల్లి. యాక్చువల్లీ మనం ఇప్పుడు శ్రీరామనవమి యాత్రలో ఉన్నాము. యాత్రలో నా పాత్ర
అయితే మనం బిచ్పల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి వచ్చాము. ఇది హైదరాబాద్ నుంచి 160 కిలోమీటర్లు ఉంది. మళ్ళీ నిజామాబాద్ నుంచి 30 కిలోమీటర్లు ఉంది. ఇది నడవండి, మనం దర్శనం చేసుకుందాం. కొండపై ఉంది, చాలా పాత. ఆదిత్య శర్మ నా నామధేయం. ఇది బిచ్పల్లి కిల్లా రామాలయం అపురూప శిల్ప కళావేదిక. 14వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. 14వ శతాబ్దం 14 సంవత్సరాలు అనుకున్నా. ఓకే, 14వ సంవత్సరం 14వ శతాబ్దంలో ఈ గుడిని నిర్మించడం జరిగింది. కాకతీయులు ఈ గుడిని నిర్మించారు. కానీ కట్టేటప్పుడు ఇది అసంపూర్ణంగా ఉండిపోయింది. అంటే వాళ్ళకప్పుడు మరి యుద్ధాలు కానీ ఏం జరిగిందో తెలియదు, కానీ కట్టేటప్పుడు మాత్రం ఇది అసంపూర్ణంగా ఉంది గుడి. ఎందుకంటే పైన శిఖరం ఇంకా అప్పటికి కాలేదు. ఇంకా ముందర ఇంకా గుడి కట్టేది ఉంది. విగ్రహ ప్రతిష్టాపన ఇంకా అప్పటికి కాలేదు. అప్పటికే 14వ శతాబ్దంలో చివరి వరకు వాళ్ళ రాజ్యం అయిపోయింది. తర్వాత మహమ్మదీయులు వచ్చారు. కాకపోతే కాకతీయులు కట్టించినప్పుడు ఇది స్వామివారికి సంబంధించిన పీఠాన్ని మాత్రం తయారు చేశారు, కానీ విగ్రహ ప్రతిష్టాపన చేయలేదు. విగ్రహ ప్రతిష్టాపన చేసే సమయంలో మరి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చిందో తెలియదు. మనకు స్వామివారికి వెనక కనిపిస్తున్న స్టోన్ అనేది ఆ స్వామివారి
హైదరాబాద్ నుంచి 175 కిలోమీటర్లు ఉంటుంది ఇది. నీలకంఠేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్ నిజామాబాద్లోనే ఉన్నది ఇది. చాలా పురాతన దర్శనం చేయించాను. కానీ గర్భగుడిలో మాత్రం కాలేకపోయింది, ఎందుకంటే ఇక్కడ స్ట్రిక్ట్ ఉంది. కాబట్టి మీరే వచ్చినప్పుడు మీరు చూడండి. అక్కడ వేరే శివాలయం కూడా చూపించాను కదా, చాలా శంకర బట్టలు కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి మనము బాసరకి వెళ్తాం. బాసర అంటే మళ్ళీ వచ్చేటప్పుడు ఏముండదు, చూద్దాం. ఇప్పుడైతే బాసరకి వెళ్ళిపోయాం.